श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। అహంకారీతరజన స్వాంత సౌధ విహారిణే నమోస్తు చిత్స్వరూపాయ రామాయాపన్నివారిణే। అహంకారాన్ని విడిచి ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించేటటువంటి వాడు, వారి యొక్క మనస్సులు అనే భవంతులలో ఎల్లప్పుడూ కూడా కొలువు తీరి ఉండేటటువంటి వాడు। అంటే ఇక్కడ అహంకారాన్ని విడిచినటువంటి భక్తులు అని చెప్పడంతో అనన్య శరణాగతి అనేది మనకు తెలియజేస్తోంది। కావున అనన్య శరణాగతితోటి ఎవరైతే స్వామిని ఆశ్రయిస్తారో వారి యొక్క హృదయములలో రామచంద్రమూర్తి ఎల్లప్పుడూ కూడా కొలువు తీరి ఉంటారట। అంతేకాదు జ్ఞానస్వరూపుడై భక్తులందరినీ జనులందరినీ కూడా ప్రబోధించేవాడు, ఆపదుద్ధారకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైన శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 313వ రోజులో ప్రవేశించాము। శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే। అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భవనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధో నిమజ్ఞానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 43 శ్లోక పారాయణం తథా భగీరథ కృత శ్రీ గంగా స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే। శ్రీ వాల్మీకి ప్రార్థన వాల్మీకిర్మునిసింహస్య
कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकांडे 43 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। भगीरथोऽपि राजर्षिः दिव्यं स्यन्दनमास्थितः प्रायादग्रे महातेजाः गंगा తంచాప్యనువ్రజత్. ఎట్టకేలకు భగీరథుడు నెగ్గాడు, నెగ్గించబోతున్నాడు తమ పూర్వులందరినీ. ఆ సందర్భంలో రాముల వారు మొట్టమొదట్లో అడిగారు, గురుదేవ త్రిపథగా అంటే ఏమి, 3 మార్గాలుగా వెళ్ళింది అని అన్నారు కదా. ద్యులోకం, అంతరిక్షం, భూమి, లేదా హ్లాదిని నళిని అని మూడేసి ప్రవాహాలుగా పయనించినటువంటి తీరు. దీన్ని అంతని గమనిస్తే 3 మార్గాలలో ప్రవర్తించినటువంటి గంగా త్రిపథగా గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్నకి జవాబు ఉండిపోయింది. ఏమనంటే కర్మభి కైహి సమన్విత అని అడిగారు రాముల వారు. గంగ ఏమేమి వ్యవహారాలు చేసింది, గంగ యొక్క యాక్టివిటీస్, గంగ యొక్క లోకానికి అందించినటువంటి ప్రయోజనాలను తెలపండి గురుదేవ అన్నారు కదా. దాని గురించి మొదలు పెడుతున్నారు. ఏమనంటే మొట్టమొదట భగీరథులు చేతిలో దండకమండలాదులు, ఒకానొక మునివేష రూప ధారి అయి పట్టిన పట్టు ఎన్నటికీ విడిచిపెట్టను అన్నట్లుగా అలా ముందుగా సాగుతున్నారు. ఎలా అంటే దివ్యం స్యందనమాస్థిత, ఒకానొక రథం ఎక్కి, ఆ రథం ఎటువంటిది, స్యందనం అన్నదానికి రథం అని అర్థం అన్నమాట. అది దివ్యమైనది. ఎందుకంటే గంగ వేగానికి ప్రవాహానికి ఎక్కడైనా పోలికగా చెప్పబడుతుంది కదా. అంటే ఏదైనా ఒకటి చాలా ధారగా ఉంటే గంగా ప్రవాహం అంటారు కదా. అంతటి గంగా ప్రవాహానికి సైతం దోవ చూపించాలి అంటే మరి ఎలాంటి రథం ఎక్కాలి భగీరథులు? కనుక మహాతేజస్సుతో ఉన్నటువంటి రాజర్షి అయినటువంటి, ఇంతకాలం ఇంత తపోనిష్టలో ఉన్నటువంటి సందర్భంలో ఏదో కాస్తో కూస్తో ఓ మండల దీక్ష పట్టి కాస్త భక్తిగా ఉదయం సాయంకాలం భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఉంటేనే ఏదో తెలియని కళ ముఖంలో అని అనుకుంటూ ఉంటారే చూసేవాళ్ళు. అలాంటిది ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రశాంతంగా, ఇంత ఆహార నియమంతో, ఇంత ప్రాణాయామాదుల దీక్షలతో తపస్సు చేసినటువంటి భగీరథుడు ఎంత తేజస్సుగా ఉంటాడండి. కనుక మహాతేజాహ రాజర్షి, రాజులలో కల్లా ఉత్తమోత్తముడైనటువంటి భగీరథ చక్రవర్తి. భగీరథోపి, ఇప్పుడు భగీరథ అన్నదానికి సూర్యమండలంకి అంటే వేదవాక్కులు, దాని మీద ధ్యాస అంటే మనస్సు కలిగినటువంటి అని అర్థం కాదు. మరేమి అని అంటే దివ్యమైనటువంటి పరమ సౌభాగ్యవంతమైన రథము కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. కనుక భగీరథోపి దివ్యం స్యందనమాస్థిత, ఒకానొక దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి అగ్రే ప్రాయాతు ముందుగా బయలుదేరేట. గంగాచాపి తం అన్వవ్రజతు అన్నమాట. గంగ కూడా ఆ భగీరథుణ్ణి వెంబడించిందట. ఆ ప్రయాణం అలా సాగుతూ ఉండగా అయితే ఒక మాట నిన్నటి రోజున మనం అనుకున్నాం, గంగ ఎన్ని దిక్కులకు ఎన్ని రకాలుగా పయనించింది అని చెప్పుకుంటూ తూర్పు దిక్కుకి 3 పాయలుగా, పడమరకు 3 పాయలుగా
మరొకటి భగీరథుని వెంట నడిచింది అని అనుకున్నాం కదా. దానికి ఆ దిక్కు ఏది అనే దానికి మత్స్య పురాణం మనకి ఇలా ప్రమాణంగా కనిపిస్తోంది. సప్తమీతు అనుగా తాసాం దక్షిణేన భగీరథం అని. ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయం. భగీరథుడు కుడివైపు ఇలా పెడుతున్నట్ట. ఆ ఒకవైపు ఆ భగీరథుడికి కుడి చేతి మీదుగా ఈ గంగ అలా అలా ప్రవహిస్తూ పెడుతోందట. ఆ సందర్భంలో అంటే అంటారు పెద్దలు, ప్రజాహి ఆత్మనః ఉత్తరతరా తీర్థే అని ఒక మాట. అంటే పెద్దవారు దక్షిణం వైపు ఉండడం, పిల్లలు వారికి ఉత్తరం వైపు ఉండడం అనేది శాస్త్రం. కనుక ఇప్పుడు ఈ గంగ యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ఇంకా ప్రస్ఫుటంగా ప్రకటించడం కోసం గంగను దక్షిణం వైపు రమ్మని తాను గంగకు ఉత్తరం వైపున ఉండి అలా ప్రయాణం చేస్తున్నారట. అంటే ఒక దగ్గర ప్రయాణం సాగించేటటువంటి సందర్భంలో ఎవరెవరు ఎటువైపు ఉండాలి, ఒక దగ్గర కూర్చునేటటువంటి సందర్భంలో కూడా ఎవరెవరు ఎటువైపున ఉండాలి అంటే ఇక్కడ మనకి ఇలాగా నిదర్శనం కనిపిస్తుంది. భగీరథులకు దక్షిణం వైపున గంగ ప్రవహిస్తోంది. ఆ దిక్కు కూడా దక్షిణ దిక్కుగా ఉందన్నమాట. దక్షిణేన భగీరథం, భగీరథునికి కుడి చేతి వైపున అలా దోవ చూపిస్తుంటే అలా కూడా వచ్చేస్తుందిట. తస్మాత్ భాగీరథి సాపి ప్రవిష్ట దక్షిణోదధిం అని ఉంది. దక్షిణ సముద్రాన్ని చేరింది అలా వెళ్ళగా అని. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యం. గంగ అంతటి ప్రవాహంతో ఉంటుంది కదండి. మన భగీరథులు దివ్యమైన రథం ఎక్కారనుకోండి, అది చాలా ఎక్కువగా వేగంగా ప్రయాణించేది కావచ్చు. కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలో దారి ఎలా తెలుస్తుందండి? భగీరథులకి రూట్ మ్యాప్ ఎలా? పెద్ద సందేహం అన్నమాట. రామాయణ కల్పవృక్షంలో రాస్తారు ఏమనంటే, భగీరథులకు ముందు చేసినటువంటి ఆ ప్రయత్నం అంతా ఉంది కదా పూర్వులు, వారు పెద్ద రెక్కి నిర్వహించి అలా చెప్పచ్చో లేదో రూట్ మ్యాప్ కోసం వారు 10 సార్లు హిమాలయం దగ్గర నుంచి ఆ సాగరలు అంతమందినటువంటి స్థలం దాకా, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దాకా, మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గంగను తేవాలి, ఇలా ప్రయాణం చేయాలి అని చెప్పి చిన్న చిన్న గుర్తులు పెట్టుకుంటూ చాలా ప్రయత్నం చేసేరట. ఆ ప్రయత్నం భగీరథులకు ఇప్పుడు కలిసి వచ్చింది. అదే దోవను అనుసరించి ఆకాశయానంలో వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా ఆ దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి భగీరథులు పరుగందుకున్నటువంటి ఆ గంగను కూడా పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంలో గంగ యొక్క స్థితి, స్టేటస్ని వర్ణిస్తున్నారు. గగనాత్ శంకర శిర తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం అని. ఒకానొక చోటు నుంచి శంకరుని యొక్క శిరస్సు పైన పడింది, అక్కడి నుంచి భూమి మీద పడింది, అక్కడి నుంచి భగీరథుని వెంట అలా పరిగెడుతోంది. ఎంత విచిత్రం అంటే, గంగ గగనాత్ ఆకాశము నుండి, అంటే మనకి చూడడానికి కనిపించేది ఆ పైనుంచి పడుతోందనే కదా లెక్కకి, ద్యులోకం నుండి అని అన్నమాట. శంకర శిరస్సుని పొందింది. తతః ఆ శంకరుని యొక్క శిరస్సు నుండి ధరణిం ఆశ్రిత, ధరణి అంటే భూమిని పొందింది. తత్ర జలం. అయితే విచిత్రం ఏంటంటే, ఈ భగీరథుని వెంట వెళ్ళేటప్పుడు ఇంకా స్వేచ్ఛ కదా, తనని పట్టి బంధించినంతసేపు చతికిలపడి సద్దుమణిగి కాస్త గొడవ చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి గంగ ఇప్పుడు కాస్త స్వేచ్ఛ దొరికేసరికి, ఏదో నాన్న ఉన్నంతసేపు ఆ భయభక్తులతో అలా ఉన్నటువంటి పిల్లవాడు నాన్నగారు కాస్త కార్యాలయానికి బయలుదేరినటువంటి సందర్భంలో ఇంకా విజృంభించి వాడి నైపుణ్యాన్ని, కౌశలాన్ని అంతా చూపిస్తాడు కదా. ఆ మాదిరిగా తీవ్రంగా చప్పుళ్ళు చేసుకుంటూ పెద్ద ఘోష చేస్తూ అలా ఉరకలు పరుగులు అన్నట్లుగా భగీరథుని వెంట పరిగెడుతోందట. తీవ్ర శబ్ద పురస్కృతం వ్యసర్పత అని అన్నారు. అంటే సహజంగా జలప్రవాహం జరిగేటప్పుడు కొన్ని శబ్దాలు వస్తాయి. ఆ రాపిడి వల్ల, దానివల్ల వాల్మీకి మహర్షి ఎంత అద్భుతమైనటువంటి కావ్య సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్నారు అంటే, ఇప్పుడు బయట పడేటప్పటికే, స్వేచ్ఛ దొరికేటప్పటికే ఈ గంగలో ఉండేటటువంటి హుషారు, ఉరకలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు అన్నమాట. కనుక ఆ సందర్భంలో ఆకాశంలో చాలా విచిత్రకరమైనటువంటి సన్నివేశం, ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, వీరు వారు అని లేదు, అందరూ వారి వారి వాహనాల్లో వచ్చేసారట. ఒక్కొక్కరికి అంటే చాలా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఏదో ఒక ర్యాలీకో లేకపోతే ఒకనొక ఊరేగింపుకో బయలుదేరాలి అని అనుకున్నప్పుడు ఎవరెవరికి ఏ వాహనాలు దొరికితే ఆయా వాహనాల్ని పట్టుకుని ఏదో కాస్త లిఫ్ట్ అడిగి అన్నట్లుగా దాని మీద నుంచుని ఒకడు, కూర్చుని ఒకడు, జెండాలు పట్టుకుని ఒకడు, ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ అలా వచ్చేస్తారే. ఈ మహాద్భుతమైనటువంటి ఈ
దృశ్యాన్ని చూడడానికి సకల సృష్టి కూడా అక్కడ గుమిగూడిపోయిందట. దాని గురించి వర్ణిస్తున్నారు. అయితే అంతటి దేవాదులందరూ గుమిగూడి చూడాల్సినంతటి సుందరకరమైనటువంటి సుందరతరమైన సన్నివేశం ఏమి అక్కడ అంటే చెప్తున్నారు. మత్స్యకచ్చప సంఘైశ్చ శింశుమారగణైస్తద పతద్భిః పతితైశ్చాన్యైః వ్యరోచత వసుంధరా. ఈ పైనుంచి చూసేటటువంటి వారందరికీ కన్నుల పండుగగా ఉందట. ఏమని అంటే ఈ భూమి అంతా కూడా చిత్ర విచిత్రమైనటువంటి అలంకారాలతో ఆభరణాలతో నిండిపోయినట్లుగా కనిపిస్తోందట. ఏమవి అంటే తదా, ఆ సమయంలో అంటే శివుని శిరస్సు నుండి భూమి మీదకి పడుతూ ఉండేటటువంటి సందర్భంలో బ్రతుకు జీవుడా అన్నట్లుగా ఒక్కొక్కటి హుషారుతో మరికొన్ని గుంపులు గుంపులుగా సంఘాలుగా ఏమవి మత్స్య కచ్చప సంఘయిశ్చ, కొన్ని రకాల చేప పిల్లలు, కొన్ని రకాల పెద్ద చీపలు, కొన్ని రకాల తాబేళ్లు. కచ్చపము అంటే తాబేలు అన్నమాట. ఆ తరువాత శింశుమార గణై, శింశుమార అన్నదానికి మొసలి అని అర్థం అన్నమాట. ఈ నోరు తెరుచుకుని పెద్దగా మొసళ్ళు ఇవన్నీ అలా 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 నేల మీదకి వచ్చి పడిపోతూ ఉంటే, కొన్ని పతితై అప్పటికే పడిపోయినవి, ఇంకా పతద్భి అంటే ఆ క్షణానికి చూసేటటువంటి సందర్భానికి ఇంకా పడుతూ ఉన్నటువంటి అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఆ పరమశివుడు ఆ బిందు సరోవరంలో ఈ బిందు రూపంగా ఈ గంగను అలా విడుస్తున్నాడు అనమాట. అక్కడి నుంచి అది అలా ప్రవహిస్తూ ఉందన్నమాట. ఆ సందర్భంలో భూమి మీదకి ఈ రకమైనటువంటి జలములో ఉండేటటువంటి జీవజాలం అంతా కూడా భలే సందడి చేస్తోందట భూమి మీద. కనుక శింశుమార గణములతో అప్పటికే పడినటువంటి కొన్నింటితో పతద్భి ఇంకా పడుతున్నటువంటి వాటితో వసుంధర అంటే ఈ భూమి గొప్పగా ప్రకాశిస్తోంది అని అన్నారు. కనుక ఈ దృశ్యాన్ని అంతని చూడడం కోసం అప్పటికే గుమిగూడిన ఇదొక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే గగనం నుంచి శంకరుడి శిరస్సున పడేటటువంటి సందర్భంలోనే దేవతలంతా కూడా ఇంకా వంట వార్పు వగైరాలు ఏమీ లేవు కదా, అన్నీ విడిచిపెట్టేసి ఆ ఉన్న తలుపులు అలాగే విడిచిపెట్టేసి అన్నట్లుగా అంతా గుమిగూడిపోయి ముకుమ్మడిగా ఈ దృశ్యాన్ని చూడడానికి సిద్ధపడిపోయారట. ఇంకా ఒక పక్క నందీశ్వరుడు అలా లయబద్ధంగా అన్నట్లుగా హుషారుతో సంతోషంతో తలాడిస్తూ ఉంటే ఆ మెడలో గంటలు గల్లు గల్లమని మోగుతున్నాయట. పరమశివుడికి ఒంటి నిండా విభూతి పూసేరట. ఆ ప్రమథగణాలన్నీ డమరుకాలు వాయిస్తున్నాయట. ఒక్కొక్కరు అందరి గొంతులు కలిపి నమశివాయ నమశివాయ చంద్రశేఖర చంద్రశేఖర గంగాధర గంగాధర అన్నట్లుగా తదేక నిష్ఠతో తపస్సు చేస్తున్నాయట. శివుని యొక్క పరివారం అంతా మా ప్రభువు కదా ఇంతటి మహోత్కృష్టమైనటువంటి లోకోపకారాన్ని చేయడానికి ఇలా సిద్ధపడి ఆ గంగను ఈ లోకానికి విడిచిపెడుతున్నాడు అని పరవశంతో స్తోత్రాలు చేస్తున్నాయట. ఇంకా ఈ తుంబురు నారదాదులు అందరూ కూడా మహోత్కృష్టమైనటువంటి సంగీత వాద్యాల్ని ఆలపిస్తూ ఆ పరమశివుడికి ఇంకా ఉత్సాహాన్ని రప్పిస్తున్నారట. ఇలా మొత్తం ఎటు చూసినా ఒకటే కోలాహలం, ఒకటే సందడి, సందడే సందడి అన్నట్లుగా ఉన్నటువంటి ఆ సందర్భంలో తతో దేవర్షి గంధర్వాః యక్షాః సిద్ధగణాస్తదా వ్యలోకయంత తే తత్ర గగనాదాగతం తథా ఆగతాన్ తథా అని అన్నారన్నమాట. ఆ సందర్భంలో తతః తే దేవర్షి గంధర్వాః, నారదాదులు, తుంబురులు వగైరాలు, మహనీయులు, మిగతా గంధర్వులు వగైరా దేవజన్మలో ఉన్నటువంటి వారు, యక్షులు, సిద్ధగణలు వీరందరూ కూడా తథా ఆ రకంగా గగనాతు ఆకాశము నుండి గాం ఆగతాం ఈ భూమి మీదకి ఆ గంగ వచ్చినటువంటి వైనాన్ని వ్యలోకయంత మిక్కిలి ఉత్సాహంతో చూస్తున్నారట. ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి దృశ్యం కదా. మనకి ఎక్కడైనా వరదలు వస్తున్నప్పుడు లేకపోతే గోదావరి ప్రవహిస్తూ ఉన్నప్పుడు మరి ఆ గట్టు మీద ఎంతెంతో మంది సాయంకాలం అయ్యేసరికి వచ్చి మరి ఆ వైనాన్ని అంతని పరిశీలిస్తూ ఎంతో సంతోషంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు కదా. ఆ మాదిరిగా దేవతలు ఈ రకమైనటువంటి వరదలాగా కొట్టుకుచ్చోయేటటువంటి ఆ గంగా ప్రవాహాన్ని ఇంతకుముందు ఎన్నడూ చూడని కారణంగా అందులోంచి ఒక్కొక్కటి ఇలా బిలబిలా నేల మీద పడిపోతూ మిలబిలా మెరుస్తూ ఉంటే ఈ దృశ్యాన్ని గుడ్లప్పగించి చూస్తూ ఉండేటటువంటి సందర్భంలో చెప్తున్నారు చూడండి. విమానైర్ నగరాకారై హయై గజవరైస్తదా పారిప్లవగతైశ్చాపి దేవతాస్తత్ర విష్ఠితా అని అన్నారు. కొంతమంది నగరాకారాలుగా ఉన్నటువంటి విమానాలు ఎక్కి వచ్చేసారట. అంటే ఒక ఊరే తరలి వచ్చిందేమో. ఒక పట్టణం, నగరం అంటే పట్టణం, ఊరు అంటే గ్రామం.
అయితే పట్టణమే తరలి వచ్చిందేమో అన్నట్లుగా అంతంతటి విమానాలలో ఎక్కి కొందరు వచ్చారట. కొంతమంది అంతంతటి అవకాశం లేకపోతే గుర్రాలు ఎక్కి వచ్చేసారట. కొంతమంది అంతంతటి అవకాశం లేకపోతే ఏనుగులు ఎక్కి వచ్చేసారట. ఈ సందర్భంలో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయండి ఈ వాహనాలు అన్నారు అంటే పారిప్లవగతై అంటున్నారు. ఎంత గొప్ప మాట అంటే పారిప్లవము అనడానికి సమ్యకు భ్రమణం అని అర్థం రాస్తున్నారు వ్యాఖ్యానంలో. అంటే ఆకాశంలో అలా అలా చక్కెరలు కొడుతున్నాయన్నమాట ఈ వాహనాలన్నీ కూడా. వాటిలోంచి దేవతలంతా కూడా తొంగి చూస్తూ ఉంటే పారిప్లవగతై నగరాకారై పట్టణమును పోలినటువంటి ఆకారాలతో ఉన్నటువంటి విమానములతో హయములతో అంటే గుర్రములతో గజవరైశ్చాపి శ్రేష్టములైనటువంటి ఏనుగులతోనూ ఆ దేవతలు విచ్చేసి ఈ దృశ్యాన్ని తిలకిస్తున్నారు విష్ఠితాః అన్నారు. ఆ సందర్భంలో తదద్భుతతమం లోకే గంగాపతనముత్తమం దిదృక్షవ దేవగణా సమీయు అమితౌజస. ఒరే ఇక్కడి నుంచి బాగా కనిపిస్తోందిరా అని కొంతమంది, ఒరే అక్కడికి వెళితే ఇంకొంచెం ఎత్తుకి అక్కడ బాగా కనిపిస్తోందని కొంతమంది, ఇప్పటిదాకా ఇక్కడ బాగా కనిపించిందండి వీళ్ళందరూ అడ్డొచ్చేసారు అని చెప్పి పక్కకి జరిగే వాళ్ళు కొంతమంది. ఇలా అమితౌజస ఊహించలేనంతటి తేజోవంతములైన దివ్యమూర్తులు ఆ దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు వీరందరూ కూడా అమితమైన ఓజస్సు తేజస్సు కాంతి కలిగినటువంటి దేవగణా గణముల కొద్ది గుంపులుగా ఆ దేవతలంతా లోకంలో ఈ భూలోకంలో జరుగుతూ ఉన్నటువంటి అద్భుతతమైనటువంటి, అంటే అద్భుతం అంటే ఆశ్చర్యం అని అర్థం అన్నమాట. ఏ మాట వింటే ఆహ్ అనిపిస్తుందో, ఏ మాట వింటే మనిషి తెలియకుండా ఆహ్ అనే చర్యను చేస్తాడో దానిని ఆశ్చర్యం గొలిపేటటువంటి అంశం అంటారన్నమాట. కనుక ఆశ్చర్యం అన్నదానికి మారు పేరే అద్భుతం. అద్భుతం అంటే ఇంతకు ముందు ఎన్నడూ లేని ఒకానొక కొత్త అంశం అని అర్థం. మరి అలాంటి కొత్తదాన్ని చూసినప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది కదా, అనిపిస్తుంది కదా. కనుక అంతటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఈ భూలోకంలో ఇప్పుడు జరగబోతూ ఉంటే ఉత్తమం తద్ గంగాపతనం, ఆ గంగ యొక్క పతనం భూమి మీదకి రావడాన్ని దిదృక్షవ చూడాలనేటటువంటి ఉబలాటంతో ఉన్నవారై సమీయు అని అన్నారు. ఎంతెంతటి గొప్ప ప్రయోగాలు, గుమిగూడేరు అని అర్థం అన్నమాట దీనికి. ఆ సందర్భంలో ఆకాశంలో దృశ్యం ఎలా ఉంది అంటే వర్ణిస్తున్నారు. సంపతద్భిస్సురగణై తేషాంచాభరణౌజస శతాదిత్యమివాభాతి గగనం గతతోయదం. ఆకాశంలో ఎక్కడ ఒక్క మేఘం కూడా లేకుండా అంత నిర్మలంగా వినీలంగా ఉందట ఆ ఆకాశం. ఆ సందర్భంలో దేవతలంతా ఈ దృశ్యాన్ని చూడాలి అని తహతహలాడుతూ వస్తూ ఉంటే అసలే దేవతలు చెప్పలేనంత అందం తో ఉండేటటువంటి వారాయే. దానికి తోడు వారు ఆ పాదమస్తకంపై నుంచి కింది దాకా కాలి అందల దాకా వేసుకున్నటువంటి ఆ ఆభరణాలు, అలంకరించుకున్నటువంటి ఆ అంశాలు అన్నింటినీ గమనిస్తే వినీలంగా ఉండేటటువంటి ఈ ఆకాశంలో అంతటి తేజోవంతంగా స్ఫురద్రూపంతో ఉన్నటువంటి ఆ దేవతలు అలంకరించుకున్నటువంటి ఆ ఆభరణాలు అలా అలా మెరుస్తూ ఉంటే ఏమిటి, ఒక్కసారి ఆకాశంలో 100 అంటే 100 కొద్దీ సూర్యులు ఉదయించారా అన్నట్లుగా ఉందిట ఆ దృశ్యం. సంపతద్భి అలా అలా వచ్చి పడుతూ ఉన్నటువంటి సురగణై ఆ దేవతల గుంపులతో తేషాం ఆభరణ ఉజసాచ ఆ దేవతలు ధరించినటువంటి ఆభరణాల కాంతితోనున్ను తోయదం అంటే మేఘం, ఏ ఒక్క మేఘము లేనటువంటి నిర్మలంగా ఉన్నటువంటి గగనం ఆకాశము శతాదిత్యమివ, ఆదిత్య అంటే సూర్యుడు, శత అంటే 100 కొలది సూర్యులు ఉదయించారా అన్నట్లుగా ఉందట. ఆభాతి అలా కనిపిస్తోంది అని అన్నారు. ఆ సందర్భంలో శింశుమార ఉరగ గణై మేనైరపి చంచలై విద్యుద్భిరివ విక్షిప్తం ఆకాశం అభవత్తదా అని అన్నారు. ఈ రకంగా ఈ శివుడి శిరస్సు నుంచి బిందు సరోవరంలో అక్కడి నుంచి భగీరథుని వెంట ఇలా బయలుదేరినటువంటి ఈ గంగా ప్రవాహంలో పెద్దగా నోరు తెరుచుకున్నటువంటి మొసళ్ళు కొన్ని, చుట్టలు చుట్టుకుని పైకి పడగెత్తి ఉన్నటువంటి పాములు కొన్ని, ఇంకా మేనైరపిచ ఇలా తోకలు జాడిస్తూ నీళ్లలో ములిగి ఇలా పైదాకా ఎగిరి అలా మెరుస్తూ ఉండేటటువంటి మత్స్యములు కొన్ని. ఇవన్నీ చూస్తూ ఉంటే
కింది నుంచి చూసేటటువంటి వారికి ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయేమో అనిపించేలాగా ఉందిట ఆ ఆకాశం. తదా ఆ సమయంలో ఆకాశం గగనం చంచలములైనటువంటి అలా కదులుతూ ఉన్నటువంటి శింషుమార ఉరగ గణై, గుట్టలుగా గుంపులుగా, శింషుమారములు అంటే మొసళ్ళు, ఉరగములు అంటే పాములు, వీటితో మీనైరపిచ, మీనములు అంటే మత్స్యములు చేపలతోనూ, విద్యుద్భిరివ ఈ విధమైనటువంటి జలజంతువులు అన్నీ అలా మెరిసి పడుతూ ఉంటే అవి పైకెగిరినటువంటి సందర్భంలో ఏదో ఒకనొక ఫోకస్ లైట్ లాగా ఈ దేవతామూర్తులు ధరించినటువంటి ఆభరణ కాంతులు వాటి మీద పడుతూ ఉంటే అవి ప్రతిఫలించి కింది నుంచి చూసేటటువంటి వారికి ఆకాశంలో మెరుపులేమో అనిపించేలాగా ఉందట ఆ వాతావరణం. అంతటి మనోహరమైనటువంటి ఆ దృశ్యాన్ని ఆ దేవతలందరూ కూడా తండోపతండాలుగా విచ్చేసి చూస్తున్నారు అనేటటువంటి మాటతో మరి మనం ఈనాడు పెట్టుకున్నటువంటి ఈ శ్లోకాలు పూర్తయ్యాయి. అయితే ఒకానొక ముఖ్యమైన మాట మనం చెప్పుకోవాలి అని అనుకున్నాం కదా. ఎంతో విలువైనటువంటి కాలం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి దశమి వరకు ఉండేటువంటి అతి విలువైనటువంటి రోజులు ఇవి 10 రోజులు 10 విధములైనటువంటి పాపాలని పోగొట్టుకోవడం కోసం మనం గంగని ఆశ్రయించాలి. కొన్ని నదులు మునిగి స్నానం చేస్తే, కొన్ని నదుల యొక్క జలాన్ని పానం చేస్తే, కొన్ని నదీ తీరాల్లో కూర్చుని జపం చేసుకుంటే ఆయా నదీమతలు అనుగ్రహిస్తాయి. కేవలం గంగ స్మరణ మాత్రం చేతనే, గంగే చ యమునే చైవ అన్నట్లుగా గంగే గంగే అని స్మరించినంత మాత్రం చేతనే అది మనకి పవనత్వాన్ని కలిగిస్తుంది అని చెప్పారు కదా. కనుక మనలో పోగొట్టుకోవలసినటువంటి ఆ 10 విధములైనటువంటి పాపములేవో సూక్ష్మంగా చిన్నగా మనం ప్రస్తావన చేసుకుందాం. ఏమనంటే చెప్తున్నారు, వరుసగా లెక్క పెడదాం. అదత్తానాముపాదానం హింసా చైవా విధానతః పరదారోపసేవాచ కాయికం త్రివిధం స్మృతం. మనం ఏదైనా పని చేయడానికి శరీరం అవసరం, మనస్సు అవసరం, నోరు అవసరం. అందుకనే కదా కాయేన వాచ మనస అనే వగైరా అలా చెప్పుకుంటూ ఉంటాం. మిగతా వాటన్నింటినీ కూడా కుదించి ఈ మూడింటిగా చెప్తే త్రికరణములు అంటారు కదా. ఈ 3 కరణములతో చేసేటటువంటి పాపాలు కలిపితే 10 రకాలుగా ఉంటాయట. ఎలాగా అంటే ఇవ్వకుండా తీసుకోవడం అని ఒక మాట. అంటే పక్క వాళ్ళ పర్మిషన్ లేకుండా వారి వస్తువును మనం యథేచ్ఛగా స్వేచ్ఛగా వాడుకోవడం అనేది ఒక మహాపాపం. ఆ పాపానికి ఫలితం అనంతమైనటువంటి రకరకాలుగా ఉండేటువంటి దుఃఖం, బాధలు. ఆ పాప క్షయం అవ్వాలి. ఇంకొక మాట హింసా చైవ అవిధానత అని ఒక మాట చెప్తున్నారు. అంటే అన్యాయంగా పక్కవారిని హింసించడం, అది రెండో మాట. తరువాతి మాట పరదారోపసేవాచ. నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు కాస్త పొయ్యి తగ్గించండి, నేను వ్యవహారంలో ఉన్నాను అంటే ఖాళీ లేదనేటటువంటి మహనీయుడు పక్కింటి ఇల్లాలకి చిక్కుడుకాయలు ఒడిచి పెడుతూ సోది వగైరాలు చెప్తూ ఉంటే అది ఎంతటి అన్యాయం, ఇల్లాలకి కట్టుకున్నటువంటి భార్యకి ఎంతటి బాధను కలిగిస్తుంది. ఈ రకమైనటువంటి ఉపద్రవానికి, ఈ రకమైనటువంటి అపచారానికి ఘోరమైనటువంటి ఫలితం అని చెప్తారు. ఆ రకమైనటువంటి పాపాలు తెలుసో తెలియకో, కావాలనో లేకపోతే అప్రయత్నంగానో అనుకోకుండానో ఏదైనా జరిగితే ఆ ఇల్లాలకి అసంతృప్తి కలిగి అది ఒకనొక శాపంగా పరిణమించకుండా ఈ గంగ మనల్ని అనుగ్రహించాలి అన్నమాట. ఆ తరువాత పారుష్యం అనృతంచైవ పైశూన్యంచాపి సర్వశః అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయం స్యాత్ చతుర్విధం. 4 విధములైనటువంటి పాపాలు నోటితో చేసేవి అని చెప్తున్నారు. ఎలా అంటే పరుషంగా మాట్లాడడం, అవతలి వ్యక్తికి గుచ్చుకునేలాగా మాట్లాడడం. అంటే సాయంత్రం పెంద్రాలే వచ్చేయండి, నేను ఏదో మంచిగా చేసి పెడతాను, ఈవేళ మన అందరం కలిసి సంతోషంగా గడుపుదాం అని అందనుకోండి ఇల్లాలు. మనకి రైస్ కుక్కర్ పెట్టడమే చేత కాదు, మొహానికి మళ్ళీ పలహారం కూడా సాయంకాలం అని చిన్నబుచ్చుకునేలాగా మాట్లాడి పరుషవాక్కులు మాట్లాడడం ద్వారా పాపం మూట కట్టుకుంటూ ఉంటే ఆ విధములైనటువంటి పరుషవాక్కుల వల్ల వచ్చేటటువంటి పాపాలని పోగొట్టుకోవడానికి ఈ దశమి ఈ దశపాపహర అయినటువంటి గంగ మనకి ఎంతో ప్రయోజనకారి అని చెప్తున్నారు అన్నమాట. ఆ తరువాతి మాట అనృతం ఒక మాట ఉంది కదా, చీటికి మాటికి చిన్ని విషయాలకి కూడా అబద్ధాలు ఆడేయడం. ఆ తరువాత పైశూన్యం, సందు దొరికితే చాలు ఎప్పుడు ఎవడో ఒకడి మీద చెవులు కొరుక్కుంటూ గుసగుసలాడుతూ పితురీలు చెప్తూ ఉండడం అనేది ఇది ఒక మహాఘోరమైనటువంటి పాపం. ఆ తరువాత
అసంబద్ధ ప్రలాపశ్చ, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. సంబంధం లేకుండా అన్న మాటను నెగ్గించుకోవడం కోసం అడ్డుగోలుగా వాదించేయడం ఉందే, అది అసంబద్ధమైన ప్రలాపం అన్నమాట. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసి మొత్తానికి నోరు ముయించేయాలి అని అవతల వ్యక్తి ఇంకా వీడితో మనం మాట్లాడలేనురా అని చెప్పేటటువంటి మూర్ఖత్వానికి తెగబడడం అనేది ఒకానొక మహాపాపం అని దాన్ని లెక్కపెట్టారన్నమాట. ఇప్పటికి 7 అయ్యాయి. ఇవి ముందు చెప్పినవి శారీరకమైనటువంటి 3 అయితే, ఏది అవతల వారు ఇవ్వకుండా వారి వస్తువులు వాడేసుకోవడం, అన్యాయంగా హింసించడం, పరదారులను సేవించడం, పరదారోపసేవ, ఇతరుల పట్ల ఆసక్తిగా ఉండడం అనేది 3 అయితే, పారుష్యం అనృతంచైవ, కఠినంగా మాట్లాడడం, అబద్ధం మాట్లాడడం, అందరి మీద చాడీలు చెప్తూ ఉండడం, సర్వశః అసంబద్ధ ప్రలాపశ్చ, సంబంధం లేకుండా మాట్లాడి ఒక నీతి నిజమాలు లేకుండా వ్యవహరించడం అనేది 1. కనుక ఇప్పటికీ 7 పాపాలయ్యాయి. ఇంకా 3 పాపాలు ఏమి అంటే పరద్రవ్యేష్వభిధ్యానం. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అవునా అని అనిపించేలాంటిదండి. అంటే మనకి కావలసిన అక్కర్లేకపోయినా మన తాహత ఎంతో, మనం వ్యవహారం ఎంతో గుర్తించకుండా ఏదో చిన్న ఉత్సవం అనుకోండి, పక్కింటి పిన్నిగారి ఆభరణం తీసుకుని ఎరువుతో ఏదో డాబు ప్రదర్శించడం, లేకపోతే మీ కప్పుల సెట్టోసారి ఇవ్వండనో, లేకపోతే మీ చీరోసారి ఇవ్వండనో, ఆ వగైరా వగైరా గొప్ప కోసం, బడాయి కోసం చేసేటటువంటి ఈ పొరిగింటి వస్తువుల మీద ఆసక్తి కనబరచడం అనేది ఉందే, పరద్రవ్యేషు అభిధ్యానం అని అన్నారు. పాపం వారు కొత్తగా బండి కొనుక్కున్నారనుకోండి, ఆ బండికి మనమేదో జల్సా చేసేలాగా, ఆ మొహమాటం చెడేలాగా వారిని పదే పదే వేధించి అడగడం అనేది అది పెద్ద మహాపాపమట. పరద్రవ్యముల యందు ఎప్పుడు దీన్ని ఎలా పొందగలుగుతామా అని చిట్ట చివరికి మేడక్కి పరిశీలిస్తే పక్కింటి వారి సనజాజి అంటూ కాస్త మన వైపుకి వంగి ఉందనుకోండి, వారు ఎప్పుడు ఊరు పెడతారా, ఈ 4 పూలు కోసి మనమేదో భోగం అనుభవిద్దాం అని అనుకున్నా అది కూడా మహాపాపమేనట. కనుక పరద్రవ్యేష్వభిధ్యానం, మనస అనిష్ట చింతనం, ఎప్పుడు ఏదో ఒక శాపనార్థాలు ఒకడికి పడి ఏడుస్తూ ఉసుర్లు పెడుతూ వగైరాలుగా ఉండడం కూడా మనం చేసుకున్నటువంటి పుణ్యాల్ని మనకు దక్కనివ్వకుండా మన వారం కూడా వారసత్వంగా ఈ పాప ఫలం అనుభవించేలాగా చేస్తుంది. కనుక మనస్సుతో ఒకరికి అనిష్టం కలగాలి, కష్టం కలగాలి అనేటటువంటి ఆలోచనే మహాపాపం. ఆ పాపం నిజంగా బుద్ధి తెలిసి ఇప్పుడు లెంపలు వేసుకుని నువ్వు పోగొట్టుకోవాలి అనుకుంటే దశపాపహర అయినటువంటి ఈ గంగను, దశపాపహర అయినటువంటి ఈ దశమిని, పాడ్యమి నుంచి మొదలుపెట్టి దశమి వరకు ఆశ్రయించి తరించండి అని పెద్దలు ఉపదేశం చేస్తున్నారు అన్నమాట. మరి ఆఖరి మాట, ఇంకొక మాట ఏమంటే వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం అని అన్నారు. అంటే ఏదో అనుకోకుండా అవసరానికో అబద్ధం అన్నట్లుగా అబద్ధం ఆడేసి తీరా నిజం ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకోక ఆడిన అబద్ధాన్నే నిజం చేయాలని దబాయించేటటువంటి మనస్తత్వం ఉందే, అది మహాఘోరం. దాన్ని పదవదానిగా అపరాధంగా లెక్కపెట్టారన్నమాట. కనుక ఓ గంగమ్మ తల్లి, ఏతాని దశపాపాని ప్రశమన్యాంతు జాహ్నవి అని, నేను తెలుసో తెలియకో బుద్ధి గడ్డి తిని చేసినటువంటి ఈ పాపాలని 10ంటిని పోగొట్టి నన్ను ఒకానొక పుణ్యమూర్తిగా, పావనునిగా అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించాలి అంటారన్నమాట. ఇవి చెప్పుకుని లెక్క ప్రకారం ఆ గంగలో స్నానం చేస్తే, మనం ఎక్కడ స్నానం చేసినా దీన్నే స్మరించి ఆ స్నానం చేసినటువంటి జలాన్ని గంగాతుల్యంగా భావిస్తే ఈ పాపాలన్నీ పోతాయి. కనుక అనుకోకుండా అదృష్టం మనల్ని వరించినట్లుగా ఈ జ్యేష్ఠ మాసంలో ఈ సందర్భంలోనే మనం ఈ గంగావతరణ ఘట్టాన్ని చెప్పుకోవలసి రావడం ఆ భగవద్ అనుగ్రహం. కనుక లోకంలో ఏ ఒక్కరూ ఈ విధములైనటువంటి దశవిధ పాపములు లేకుండా సకల పావనమైనటువంటి ఆ గంగానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది సుఖంగా ఉండాలి అని హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. భగీరథోపి రాజర్షిః దివ్యం స్యందనమాస్థితః ప్రాయాదగ్రే మహాతేజాః గంగా తం చాపి అనువ్రజత్ గగనాత్ శంకరశిరః
శంకరశిరః గగనాచ్చంకరశిరః గగనాచ్చంకరశిరః తతః తతః ధరణిమాశ్రితా ధరణిమాశ్రితా యసర్పత యసర్పత జలం తత్ర జలం తత్ర తీవ్రశబ్ద తీవ్రశబ్ద పురస్కృతం పురస్కృతం తీవ్రశబ్ద పురస్కృతం తీవ్రశబ్ద పురస్కృతం మత్స్యకచ్చప మత్స్యకచ్చప సంఘైశ్చ సంఘైశ్చ మత్స్యకచ్చప సంఘైశ్చ మత్స్యకచ్చప సంఘైశ్చ శింశుమారగణైస్తదా శింశుమారగణైస్తదా పతద్భిః పతద్భిః పతితైశ్చాన్యైః పతితైశ్చాన్యైః వ్యరోచత వ్యరోచత వసుంధరా వసుంధరా తతః తతః దేవర్షి గంధర్వాః దేవర్షి గంధర్వాః యక్షాః యక్షాః సిద్ధగణాస్తదా సిద్ధగణాస్తదా వ్యలోకయంత వ్యలోకయంత తే తత్ర తే తత్ర గగనాత్ గగనాత్ ఆగతాం తదా ఆగతాం తదా గగనాదాగతాం తథా గగనాదాగతాం తథా విమానైః విమానైః నగరాకారైః నగరాకారైః హయైః హయైః గజవరైస్తదా గజవరైస్తదా పారిప్లవ పారిప్లవ గతైశ్చాపి గతైశ్చాపి పారిప్లవగతైశ్చాపి పారిప్లవగతైశ్చాపి దేవతాః దేవతాః తత్ర విష్ఠితాః తత్ర విష్ఠితాః తదద్భుతతమం లోకే తదద్భుతతమం లోకే గంగాపతనం గంగాపతనం ఉత్తమం ఉత్తమం దిదృక్షవః దిదృక్షవః దేవగణాః దేవగణాః సమీయుః సమీయుః అమితౌజసః అమితౌజసః సంపతద్భిః సంపదద్భిః సురగణైః సురగణైః తేషాంచ తేషాంచ ఆభరణౌజసా ఆభరణౌజసా శతాదిత్యమివ శతాదిత్యమివ ఆభాతి ఆభాతి గగనం గగనం గతతో యదం గతతో యదం శింశుమార శింశుమారా పురగగణైః పురగగణైః శింశుమారోరగగణైః శింశుమారోరగగణైః మీనైరపి చ మీనైరపి చ చంచలైః చంచలైః విద్యుద్భిరివ విద్యుద్భిరివ విక్షిప్తం విక్షిప్తం ఆకాశం ఆకాశం అభవత్తదా అభవత్తదా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రిచత్వారింశే సర్గే త్రిచత్వారింశే సర్గే అష్టౌ శ్లోకాః అష్టౌ శ్లోకాః గగనము నుండి పరమేశ్వరుని యొక్క శిరస్సు మీద పడినటువంటి గంగానది మరలా పరమేశ్వరుని యొక్క శిరస్సు మీద నుండి బిందు సరస్సులో పడి 7 పాయలుగా చీలి 3 పాయలు తూర్పు వైపుకి 3 పాయలు పశ్చిమానికి 1 పాయ ఆ నదిగా భగీరథుణ్ణి అనుసరించింది. మరి ఆ విధంగా ప్రవహిస్తున్నటువంటి గంగానది యొక్క ప్రవాహ వేగాన్ని ఆ వైభవాన్ని చూడటానికి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు ఈ విధంగా దేవగణములందరూ కూడా ఆకాశములో తమ తమ విమానములతోటి, ఆ విమానములు కూడా ఎలా ఉన్నాయి, ఒక్కొక్క పట్టణములాగా ఉన్నాయట. అటువంటి పట్టణమంతటి పెద్ద పెద్ద విమానములతోటి వచ్చి ఆకాశంలో వారు పరిభ్రమిస్తూ ఈ గంగానది యొక్క వైభవాన్ని చూస్తూ ఉన్నారట. మరి ఈ గంగానది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటే గంగానది ప్రవాహానికి, ఆ ప్రవాహము నుండి ఆ చేపలు, అదే విధంగా తాబేళ్లు, అలాగే
ముసళ్ళు ఇవన్నీ కూడా గాలిలోకి ఆకాశంలోకి ఎగిరి పడుతూ ఉంటే మరి ఆ ఎగిరిపడినటువంటి వాటి మీద జలచరముల మీద దేవతల యొక్క ఆభరణముల నుండి వచ్చినటువంటి కాంతి పడుతూ ఉంటే అవన్నీ కూడా నక్షత్రాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయట. నిర్మలమైనటువంటి ఆకాశము సూర్యుల యొక్క అనేక మంది సూర్యుల యొక్క కాంతితోటి ప్రకాశిస్తున్నట్లుగా ఉన్నదిట. మరి ఆ కాంతులు ఎలా వచ్చాయి అంటే దేవతల యొక్క ఆభరణం నుండి, దేవతలు ధరించినటువంటి మణుల నుండి వచ్చే కాంతితోటి ఆకాశమంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటే మరి ఈ భూమండలం మీద పరవళ్ళు దక్కుతూ ప్రవహిస్తున్నటువంటి ఆ గంగా నది యొక్క ప్రవాహాన్ని దేవతలందరూ కూడా ఆనందంగా వీక్షిస్తూ ఉన్నారు. ఎందుకండి ఆ విధంగా వీక్షించడానికి కారణం ఏమిటి అంటే దేవలోకం నుండి ఆవిర్భవించినటువంటి గంగా నది దేవలోకాన్నే ఒక ఊపేసింది అని చెబుతారు. ఎందుకు అంటే తరంగాకృష్ట మార్తాండ తురంగా యాసితారుణ ఫేనచ్ఛన్న స్వమాతంగ మార్గణం వ్యగ్రవాసవ అని చెబుతారు. అంటే గంగానది ఆ విధంగా స్వర్గలోకం నుండి దిగి వస్తూ ఉంటే సూర్యమండలం మీదుగా వస్తూ ఉంటే సూర్యుని యొక్క రథముకు ఉన్నటువంటి గుర్రములు గంగానది ప్రవాహానికి గతి తప్పుతూ ఉంటే అనూరుడు ఆ గుర్రములను ఒడిసి పట్టుకుని దారిలో పెట్టడానికి చాలా కష్టపడ్డాట. ఈ విధంగా కవులు వర్ణిస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సూర్యమండలం మీదుగా చంద్రమండలం మీదుగా ఈ విధంగా అన్ని మండలములను కూడా నింపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మరి భూలోకానికి వచ్చేటప్పటికీ మరి దేవలోకములనే ఆశ్చర్యపరిచినటువంటి గంగానది మరి భూలోకంలో ఏ విధంగా ప్రవహిస్తుంది అనే ఆశ్చర్యాన్ని అంటే ఆశ్చర్యంతో చూడటానికి దేవతలందరూ కూడా ఆకాశంలో తమ తమ విమానముల నుండి వారు గంగానది యొక్క ప్రవాహాన్ని వీక్షిస్తూ ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. మరి ఆ సందర్భంలో భగీరథుడు ఆ గంగానదిని తమ పితరులను తరింపజేయడానికి తీసుకువెళుతూ ఉన్నారు. మరి అందులో ఉన్న మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగీరథుడు చేసినటువంటి గంగాస్తుతిని మనం కూడా చేసి తరిద్దాము. అయితే ఈ గంగాస్తులో ఉన్నటువంటి శ్లోకములకు అర్థాన్ని వివరించవలసి ఉన్నది. అది మనం వచ్చే ప్రవచనంలో మెల్లమెల్లగా కొన్ని శ్లోకాలుగా వివరించుకుందాము. అథ భగీరథ కృత శ్రీగంగా స్తోత్రం శ్రీనారద ఉవాచ శ్రోతుమిచ్ఛామి దేవేశ లక్ష్మీకాంత జగత్పతే విష్ణో విష్ణుపదీ స్తోత్రం స్తోత్రం పాపఘ్నం పుణ్యకారకం శ్రీనారాయణ ఉవాచ శృణు నారద వక్ష్యామి పాపఘ్నం పుణ్యకారకం శివ సంగీత సమ్ముగ్ధ శ్రీకృష్ణాంగ సముద్భవాం రాధాంగద్రవ సంయుక్తాం తాం గంగాం ప్రణమామ్యహం యజ్జన్మ సృష్టేరాదౌ చ గోలోకే రాసమండలే సన్నిధానే శంకరస్య తాం గంగాం ప్రణమామ్యహం గోపైర్గోపీభిరాకీర్ణే శుభే రాధా మహోత్సవే
మహోత్సవే కార్తికీ పూర్ణిమాయాంచ కార్తికే పూర్ణిమాయాంచ గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం కోటియోజన విస్తీర్ణ కోటి యోజన విస్తీర్ణ దీర్ఘే లక్షగుణా తతః దీర్ఘే లక్షగుణా తతః సమావృతాయా గోలోకే సమావృతాయ గోలోకే గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం షష్టిలక్షయోజనాయ షష్టిలక్షయోజనాయ తతో దైర్ఘ్యే చతుర్గుణా తతో దైర్ఘ్యే చతుర్గుణా సమావృతాయ వైకుంఠే సమావృతాయ వైకుంఠే గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం త్రింశల్లక్షయోజనాయ త్రింశల్లక్షయోజనాయ దైర్ఘ్యే పంచగుణా తతః దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృతా బ్రహ్మలోకేయ ఆవృతా బ్రహ్మలోకేయ గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం త్రింశల్లక్షయోజనాయ త్రింశల్లక్షయోజనాయ దైర్ఘ్యే చతుర్గుణా తతః దైర్ఘ్యే చతుర్గుణా తతః ఆవృతా శివలోకేయ ఆవృతా శివలోకేయ గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణ లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే సప్తగుణా తతః దైర్ఘ్యే సప్తగుణా తతః ఆవృతా ధ్రువలోకేయ ఆవృతా ధ్రువలోకేయ గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణ లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే పంచగుణా తతః దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృతా చంద్రలోకేయ ఆవృతా చంద్రలోకేయ గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం షష్టిసహస్రయోజనాయ షష్టిసహస్రయోజనాయ దైర్ఘ్యే దశగుణా తతః దైర్ఘ్యే దశగుణా తతః ఆవృతా సూర్యలోకేయ ఆవృతా సూర్యలోకేయ గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణ లక్షయోజన విస్తీర్ణ దైర్ఘ్యే పంచగుణా తతః దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృతాయ తపోలోకే ఆవృతాయ తపోలోకే గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం సహస్రయోజనాయామా సహస్రయోజనాయ దైర్ఘ్యే దశగుణా తతః దైర్ఘ్యే దశగుణా తతః ఆవృతా జనలోకేయ ఆవృతా జనలోకేయ గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం దశలక్షయోజనాయ దశలక్షయోజనాయ దైర్ఘ్యే పంచగుణా తతః దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృతాయ మహర్లోకే ఆవృతాయ మహర్లోకే గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం సహస్రయోజనాయామా సహస్రయోజనాయ దైర్ఘ్యే శతగుణా తతః దైర్ఘ్యే శతగుణా తతః ఆవృతాయ చ కైలాసే ఆవృతాయ చ కైలాసే గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం శతయోజన విస్తీర్ణ శతయోజన విస్తీర్ణ దైర్ఘ్యే దశగుణా తతః దైర్ఘ్యే దశగుణా తతః మందాకినీయేంద్రలోకే మందాకినీయేంద్రలోకే గంగాం ప్రణమామ్యహం గంగాం ప్రణమామ్యహం పాతాళే భోగవతీ చైవ పాతాళే భోగవతీ చైవ విస్తీర్ణ దశయోజన
विस्तीर्णा दशयोजना ततो दशगुणा दैर्घ्ये दशगुणा दैर्घ्ये तां गङ्गां प्रणमाम्यहम् गङ्गां प्रणमाम्यहम् क्रोशैकमात्र विस्तीर्णा क्रोशैकमात्र विस्तीर्णा ततः क्षीणा च कुत्रचित् ततः क्षीणा च कुत्रचित् शितौ चालकनन्दाय शितोचालकनन्दाय तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् सत्येया क्षीरवर्णा च सत्येया क्षीरवर्णा च त्रेतायामिन्दुसन्निभा त्रेतायामिन्दुसन्निभा द्वापरे चन्दनाभाय द्वापरे चन्दनाभाय तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् जलप्रभाकलौ या च जलप्रभाकलौ या च नान्यत्र पृथिवीतले नान्यत्र पृथिवीतले स्वर्गे च नित्यं क्षीराभा स्वर्गे च नित्यं क्षीराभा तां गङ्गां प्रणमाम्यहम् तां गङ्गां प्रणमाम्यहम् यत्तोयकणिका स्पर्शे यत्तोयकणिका स्पर्शे पापिनां ज्ञानसम्भवः पापिनां ज्ञानसम्भवः ब्रह्महत्यादिकं पापं ब्रह्महत्यादिकं पापम् कोटिजन्मार्जितं दहेत् कोटिजन्मार्जितं दहेत् इत्येवं कथिता ब्रह्मन् इत्येवं कथिता ब्रह्मन् गङ्गापद्यैकविंशतिः गङ्गापद्यैकविंशतिः स्तोत्ररूपं च परमम् स्तोत्ररूपं च परमम् पापघ्नं पुण्यजीवनम् पापघ्नं पुण्यजीवनम् नित्यं यो हि पठेद्भक्त्या नित्यं यो हि पठेत् भक्त्या सम्पूज्य च सुरेश्वरी सम्पूज्य सुरेश्वरी अश्वमेधफलं नित्यम् सोऽश्वमेधफलं नित्यं लभते नात्र संशयः लभतेनात्र संशयः अपुत्रो लभते पुत्रम् अपुत्रो लभते पुत्रम् भार्याहीनो लभेत् स्त्रियम् भार्याहीनो लभेत् स्त्रियम् रोगात् प्रमुच्यते रोगी रोगात् प्रमुच्यते रोगी बन्धान् मुक्तो भवेत् ध्रुवम् बन्धान् मुक्तो भवेत् ध्रुवम् अस्पष्टकीर्तिः सुयशाः अस्पष्टकीर्तिः सुयशः मूर्खो भवति पण्डितः मूर्खो भवति पण्डितः यः पठेत् प्रातरुद्धाय यः पठेत् प्रातरुत्थाय गङ्गास्तोत्रमिदं शुभम् गङ्गास्तोत्रमिदं शुभम् शुभं भवेच्च दुःस्वप्ने शुभम् भवेत् च दुःस्वप्ने गङ्गास्नानफलं लभेत् गङ्गास्नानफलं लभेत् श्रीनारायण उवाच श्रीनारायण उवाच स्तोत्रेणानेन गङ्गाञ्च स्तोत्रेणानेन गङ्गाम् च स्तुत्वा चैव भगीरथः स्तुत्वा चैव भगीरथः जगामतां गृहीत्वा च जगामतां गृहीत्वा च यत्र नष्टाश्च सागराः यत्र नष्टाश्च सागराः वैकुण्ठन्ते ययुस्तूर्णम् वैकुण्ठं ते ययुस्तूर्णम् गङ्गाया स्पर्शवायुना गङ्गाया स्पर्शवायुना भगीरथेन सा नीता भगीरथेन सामीता तेन भागीरथी स्मृता तेन भागीरथी स्मृता इति इति श्रीदेवी भागवते श्रीदेवी भागवते नवमस्कन्धे नवमस्कन्धे भगीरथकृतम् भगीरथकृतम् శ్రీగంగాస్తోత్రం శ్రీగంగాస్తోత్రం ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ
वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैन्धिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।